ఈ భూమి మీద 600 కోట్ల మంది మనుషులు ఉన్నారు. అందులో సగం మంది ప్రతిరోజు సముద్రంలో చేపలు పట్టుకొని తినేస్తారు. ఉడక పెట్టుకొని, వేపుకొని, ఎండ పెట్టుకొని, పులుసు అంటారు, ఫ్రై అంటారు. నువ్వేమంటున్నా ఫిష్ అంటున్నావు. ఎన్నో వేల సంవత్సరాలుగా ఇన్ని కోట్ల చేపలను మీరు చంపుకొని తినేస్తే అది పెద్ద మ్యాటరే కాదు. ఎప్పుడన్నా ఒక చేప గాని ఒక మనిషిని గాని మింగేస్తే గొడవ చేస్తారు కదా. ఒక చిన్న షార్క్ పిల్ల ఎవరన్నా బీచ్ లో కొద్ది కొరికితే చాలు ప్రపంచంలో ఉన్న న్యూస్ ఛానల్స్ లో అన్నిట్లో వేసేస్తారు. జాసు 1, 2, 3 సినిమాలు తీసేస్తారా మీరు? మీ నా ప్రాణాలు వాటి కాదా? ఏదో కబుర్లు చెప్తుంది, ఏదో కబుర్లు. నన్ను చంపడానికి ఇక్కడ బోల్డ్ మంది తిరుగుతున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? మళ్ళీ జన్మ అంటూ ఉంటే మనిషిగా పుట్టను. చంపేస్తున్నారు ఇక్కడ. ఇదే నా లాస్ట్ జన్మ. మళ్ళీ దొరకను నేను. నాతో ఉంటా. ఎలా ఉండను? ఇలా రోజుకొకటి చంపుతుంటే ఎలా ఉండను? ఎందుకు చేస్తున్నావు ఇదంతా? అప్పుడప్పుడు టెర్రరిస్టులు బాంబులు పెడుతూ ఉంటారు ఐడెంటిటీ కోసం. అప్పుడప్పుడు వినాయకుడు పాలు తాగుతూ ఉంటాడు, నేను కూడా ఉన్నాను అని. అదే వినాయకుడు కానీ రోజు పాలు తాగితే ఇక్కడ ఎవడు పోయాడు. ఈ జనాన్ని భయపెట్టాలంటే అప్పుడప్పుడు మర్డర్ చేయాలి, లేదా పాలు తాగాలి. తాగేరా, తాగే. నన్ను చంపి నా రక్తం కూడా తాగే. అలా వదిలేలకో. నువ్వు వదిలేసి వెళ్తే ఇంకా డేంజరస్ గా తయారవుతాను. అయిపో, సర్వనాశనం అయిపో. నువ్వు మీ నాన్న కలిసి చెడరే. బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలి. సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫీస్ ముంబైలో ఉంది. దీని బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి. ప్రతి సిటీలో, ప్రతి టౌన్లో, ప్రతి సెంటర్లో సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫీసులు ఉండాలి. ప్రతి బ్రాంచ్లో 50 మంది స్టాఫ్ కావాలి నాకు. మన స్టాఫ్ ఎవరో తెలుసా? అక్కడ లోకల్గా ఉండే గూండాలు. ఈ గూండాలందరూ లోకల్ పొలిటీషియన్స్ దగ్గర అక్కడో ఇక్కడో పడుంటారు. ఎవడో వీళ్ళకి నెల డబ్బులు ఎవరు, కానీ మనం వాళ్ళకి ఫిక్స్డ్ శాలరీస్ ఇచ్చి పెట్టుకున్నాం. 50 लोग क्यों? జస్ట్ ఇమాజిన్ 50 మంది నడిచొస్తుంటే ఎలా ఉంటుందో. ఇమాజిన్ 50 మంది గన్స్ పట్టుకొని పరిగెడుతుంటే ఎలా ఉంటుందో తెలుసు. ఒక సిటీని కంట్రోల్లో తెచ్చుకోవాలంటే 50 మంది కావాలి. ఊళ్ళల్లో చిన్న గొడవల దగ్గర నుంచి దేశంలో పెద్ద గొడవల దాకా అన్ని సెటిల్మెంట్లు మన ఆఫీసుల్లోనే జరగాలి. వాళ్ళందరికీ శాలరీస్ ఎలా ఇస్తావు? డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు? వాళ్ళకి వాళ్ళే సంపాదించుకుంటారు. ప్రతి ఊళ్ళో బిజినెస్ చేసే ప్రతి ఒక్కడు, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, వాళ్ళ మార్జిన్లో 2% సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కి పే చేయాలి. ₹1,00,000 సంపాదించేవాడికి 2,000 కట్టడం పెద్ద విషయం కాదు. వాళ్ళకి మన సపోర్ట్ ఉంటుంది. ఏ ప్రాబ్లం వచ్చినా మనం చూసుకుంటాం. చిన్నోళ్ళకి పెద్దోళ్ళు ఇస్తారా? ఇవ్వకపోవటానికి ఇది బిజినెస్ ప్రపోజల్ కాదు, ఇట్స్ అన్ ఆర్డర్. బిజినెస్ చేసే ప్రతి వాడికి ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్ లో టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ మీద మన గన్ పెట్టండి. ఇండియాలో ఉన్న ప్రతి ఆఫీస్ టేబుల్ మీద మన గన్స్ ఉండాలి. గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్స్. కట్టాల్సిందే. ఎవడు ఏ కాంట్రాక్ట్ తీసుకున్నా, ఏ ఫండ్ రిలీజ్ చేసినా మనకి 2% కట్టాల్సిందే. సర్వీస్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ లాగా ఈ సూర్య ట్యాక్స్ కూడా జనానికి అలవాటైపోవాలి. ఐ వాంట్ ఆల్ ద గ్యాంగ్స్టర్స్ అండ్ రౌడీస్ అండర్ వన్ రూఫ్. ఎవడికి ఏ ప్రాబ్లం వచ్చినా మన దగ్గరికే రావాలి. వాడి కష్టం మనమే తీర్చాలి. పబ్లిక్ తో ఫ్రెండ్లీగా ఉండండి. ఇండియాలో ఉన్న నీచ్ కమీన్ కుత్తేగాళ్ళందరికీ ఒకే ఒక భయం ఏర్పడాలి.
ఆ భయం పేరే సూర్యాభాయ్. సూర్యాభాయ్ అంటే నేను కాదు, ఇట్స్ అ బ్రాండ్. చల్. వాడు మామూలుడు కాదు, అలానే క్రిమినల్ కూడా కాదు, బట్ క్రిమినల్ మైండెడ్. వాడు క్రైమ్స్ ని చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేస్తున్నాడు. ప్రపంచాన్ని ఏలుదాం, రూల్ చేద్దామనే ఐడియాలజీ నుంచి ఇలాంటివన్నీ వస్తాయి. అసలు వీడెవడు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు? ఐ బ్లడీ వాంట్ హిమ్. హలో, ఎక్కడున్నావు? నీకెందుకు? నేను టాక్సీ కోసం వెయిట్ చేస్తున్నాను. అయితే నేను ఇచ్చిన కారు వాట్లా. అది వాడుతుంది. సరే, నా రిక్వైర్మెంట్ చెప్తాను, జాగ్రత్తగా విను. హా? నేను వెంటనే చూడాలని ఉంది, నీతో గొడవ పడాలని ఉంది. నువ్వు అర్జెంట్గా నా దగ్గర రా. కాసేపు నన్ను తిట్టేసి కొట్టేసి వెళ్ళిపోదు కానీ. నేను రాను. నా రేంజ్ ఏంటో నీకు తెలియట్లా. నేను తలుచుకుంటే నువ్వు ఎక్కిన టాక్సీ డ్రైవర్ చేత కిడ్నాప్ చేయించగలను. చేయించుకో. టాక్సీ, చలో చలో. किधर जाना है मैम? जुहू सर्कल. जुहू. एक्सक्यूज मी. ₹50,000 కుంభకోణం. పరారీలో ఉన్న ముంబై మాజీ మేయర్ అరుణ్ గోఖలే. రే, ముందు వాడు ఎక్కడున్నాడు వెతకట్రా. వాడు పోలీసులకు దొరికితే నేను పోతా, నాతో పాటు చాలా మంది పోతారు. ముందే వాడు పిరికి బదువా, ఎవరికి ఏం చెప్తాడో తెలియదు. చివరికి గవర్నమెంట్ కూడా పడిపోద్ది. వాడు ఫ్యామిలీలో అందరిని చంపేయండి. జస్ట్ ఫినిష్ దెమ్ ఆఫ్. No, try to be strict with them. హలో సార్, దిస్ ఇస్ సూర్య. క్యా సూర్య భాయ్, మాకు ఫోన్ చేశారేంటి? నన్ను అలా పిలవకండి సార్, మీ ముందు నేనెంత. హే షాటప్, నాటకాలు ఆడకు. ఇప్పుడు ఏంటి, మా డిపార్ట్మెంట్ కూడా 2% కట్టాలా? సార్, 50,000 కోట్లు వదిలేసి నా మీద పడ్డారేంటి సార్? ఈ స్కామ్ లో ఉన్న వాళ్ళందరినీ మీరు బయటికి లేతానంటే అరుణ్ గోఖలేని మీకు అప్పు చెప్పు. అరుణ్ గోఖలే మాకే దొరకలేదు, నీకెలా దొరికాడు? బొక్కలో ఉన్న ఎలక్క ఇంకో ఎలక్క కనపడుతుంది సార్. ఆ ఎలక్కని ఇప్పుడు వర్సోవా పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేస్తున్నాను. పర్లేదు సార్, సిగ్గుపడకండి, దిగండి. అరుణ్ గోఖలే దొరికాడు సార్. 2 రోజుల్లో అన్ని పేర్లు బయటకు వస్తాయి. లిస్టులో మొదటి పేరు మీదే ఉంటుందని బయట అందరూ అనుకుంటున్నారు. మీరేమంటారు? అరుణ్ గోఖలేని పట్టించింది సూర్య అని. ఐ డోంట్ అండర్స్టాండ్ వన్ థింగ్ సార్. మీరంటే వాడికి ఎందుకు సార్ అంత పగ? వాడెవడో నాకు తెలీదు, ఇప్పటిదాకా వాడిని చూడలేదు కూడా. మీకు తెలుసు సార్, యు నో హిమ్. హి వాస్ బోర్న్ ఇన్ చికాగో. వాడు అమెరికన్ సిటిజన్. గుర్తు రావట్లేదా? లేదే. 18 ఏళ్ల క్రితం మీరు పబ్లిక్ మీటింగ్ లో ఉండగా ఓ 14 ఏళ్ల కుర్రాడు మిమ్మల్ని పొడిచాడు. మర్చిపోయారా? మీరు చావకపోయేసరికి వాడికి కసి తీరక గన్ తీసుకొచ్చాడు. ఆడే సూర్య. వాడు మామూలుడు కాదే. డోంట్ మిస్ హిమ్. వాడి సంగతి నాకు తెలుసే. ఏదో ఒక రోజున వాడు ముంబైని కొనిస్తాడు. వాడు రిచ్ కిడ్ అని నువ్వు టెంప్ట్ అయ్యా. వాడు రోడ్ సైడ్ కిడ్ అని తెలిసి నేను ఇష్టపడ్డాను, కానీ నన్ను మోసం చేశాడు. నో, హీస్ ఇన్ లవ్ విత్ యు. ఉన్న రిలేషన్ ని పాడు చేసుకోవద్దే. వాడున్న బిజీకి నిన్ను వదిలేస్తాడు. చిత్ర, నా మాట విను. వాడు వేసే ఒక్కొక్క అడుగు 100 సార్లు ఆలోచిస్తాడు. వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు చూడు.